ఇంకా నాకైతే ఆ రోజుల్లో ఎక్కువ అంటే నేను మా నాన్నగారు చాలా పెద్ద ఆఫీసర్ రైల్వేస్‌లో అంతాను. సో, మాకంతా మొత్తం సర్వెంట్స్ అంతా ఉండేవారు. నాకంత అసలు ఒక బెడ్‌షీట్ ఫోల్డ్ చేయడం కూడా తెలిసేది కాదు. వచ్చేది కాదు సార్ కరెక్ట్. ఆహ్, ఇంకా చీరలు పక్కన పెట్టు. చీర కట్టుకోవడం పక్కన పడేస్తే ఎవరో చేసేవాళ్ళు. తర్వాత పెళ్ళయ్యాక ఒక్కొక్కటి అన్నీ నేర్చుకున్నాను. ఎంత అంటే నేను కుకింగ్ కూడా ఆఫ్‌కోర్స్ కుకింగ్ ఒకటేంటంటే వంటలు మా అమ్మ చాలా పర్టిక్యులర్. సో, యాజ్ అ మదర్ ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ మమ్మల్ని చాలా బాగా ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చారు. సో వంటలవి అంతా నేను చాలా పర్టిక్యులర్. ఎందుకంటే బీయింగ్ అ సైన్స్ గ్రాడ్యుయేట్, సో మనకి తెలుసు కదా సైంటిఫిక్ థింగ్స్ దట్ గెట్ ఇంటు న్యూట్రిషన్ ఇలాంటివన్నీ చాలా రాశాను కూడా ఆర్టికల్స్. సో అవన్నీ అప్లై చేసుకుంటూ ఉంటాను. బ్యాలెన్స్డ్ మీల్స్ కానీ ఇలాంటివన్నీ అంటే ఎవ్రీ ఉమెన్ అంటే అందరు మహిళలందరూ కూడా చిన్నప్పటి నుంచి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. నేను డెఫినెట్లీ దానికి ఇన్సిస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి చాలా మందికి వంటలు రావు అసలు. సో ఏదో బ్లింకెట్ అంటారు, అక్కడి నుంచి వచ్చేస్తాయి అంటారు. చాలా ఎక్కువైపోయింది. బట్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్? అక్కడ మనకి లాస్ ఉంటుంది. ఐ మీన్ హెల్త్లో చూస్తే చాలా చాలా మోసపోతాం. అదే సో వై డోంట్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్? సో యూ షుడ్ టేక్ ప్రైడ్ అన్నమాట ఇన్ డూయింగ్ థింగ్స్, కుకింగ్ కానీ ఎనీథింగ్. ఏదో పెద్ద షో ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. ఐ కాంట్ కుక్ అంటారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ మ్యామ్ ఇప్పుడు ఒక విమెన్ కి స్ట్రెంగ్త్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ హస్బెండ్ పరంగా కానీ ఏ విధంగా ఉండాలంటారు? స్ట్రెంగ్త్ ఎస్ అఫ్ కోర్స్ విమెన్కి అంటే మనం ఒక్కలం ఏం అంటే చేసుకోలేము కదా ఎనీథింగ్. కొంచెం సపోర్ట్ కావాలి మనకి ఫ్రమ్ మెన్. సో ఆ సపోర్ట్ కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఇలాంటివన్నీ ఉంటే మనం చాలా సాధించవచ్చు. అదే అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, మనం మగవాళ్ళతో సమానం అయిపోయాం, మనకి వాళ్ళ హెల్ప్ అవసరం లేదు, వాళ్ళతో మనకి పని లేదు, మనం ఎదగగలం. లేదు లేదు లేదు, అది ఆ ఆలోచన నాకు అనిపిస్తుంది దట్ ఈస్ లిటిల్ అంటే కొంచెం మరీ సాగ తీసేస్తారు. అది కాదు. డెఫినెట్లీ మనం అందరూ ఉండాలి. ఐ మీన్ ఇటుపక్క మగాళ్ళు కూడా వాళ్ళు లేనిదే మనం ఏమీ సాధించలేం, మనల్ని లేనిదే వాళ్ళు కూడా ఏమీ సాధించలేరు. సో ఇట్ ఈస్ మ్యూచువల్ అనుకోవాలి. అదే కానీ ఒక విమెన్ గా మన కెరీర్ లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా కొంతమంది ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఇప్పుడున్న జనరేషన్, అప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటే మనం అప్పుడు నేర్చుకుంది ఒకప్పుడు అంటే మన పేరెంట్స్ వాళ్ళు చదువుకోవడానికి మమ్మల్ని బయటికి పంపించలేదు, ఆడవాళ్ళం కాబట్టి స్కూల్ కి వెళ్ళలేదు, చదువుకోలేదని చెప్పారు. అలా చాలా మిస్ అయ్యాం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే స్కూల్ కి వెళ్తున్నా సరే ఫోన్లు పట్టుకొని ఈ రీల్స్ అంటూ ఈ ఇన్స్టా ఈ ఫేస్బుక్ ఇలా అనుకొని ఇప్పుడు కూడా ఈ జనరేషన్ కూడా ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేస్తుంది. అసలు విమెన్ కి ఎడ్యుకేషన్ అంటే ఏ పరంగా మనకి అవకాశం ఉంటుంది? చాలా చాలా ఇట్స్ హొరైజన్ ఓపెన్ అయిపోతుంది ఇఫ్ యూఆర్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. అది మాట ఏంటంటే ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మేబీ ఈ రోజుల్లో విమెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్. ఇంకా కొంతమంది ఉన్నారు అఫ్కోర్స్, చాలామంది ఆల్రెడీ ఫోకస్డ్ ఉంటారు, అచీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు మేబీ దే హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ వాళ్ళు ప్రాపర్ స్టెప్స్ తీసుకోవడం కానీ ప్రాపర్ అడ్వైజ్, సో ఇలాంటివన్నీ వాళ్ళకి కలిసి వస్తాయి. కానీ చాలామంది డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఫర్ దాట్ దే నీడ్ డిసిప్లిన్. అదే అంటే కొంచెం డిసిప్లిన్ ఉండి మనకి ఏం సాధించాలో అది ఒకటి పట్టుదలగా మనం ఒక పట్టుదల ఉండాలి దేనికైనా కూడా. అది లేకపోతే మనం ఇంకా ఏం చేయలేము కదా. సో అది ఉంటే అఫ్ కోర్స్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మ్యామ్ ముఖ్యంగా మనం ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి చూసుకుంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక అమ్మ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, లేదా వదిన, అత్త, ఇలాంటి క్యారెక్టర్స్ అందరికీ మన టాలీవుడ్లో తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ అనేటప్పటికి మాత్రం అటు నుంచి ఇటు కన్నడ కానీ లేదంటే తమిళ్ నుంచి కానీ లేదంటే బొంబాయి నుంచి కానీ ఈ టైప్ నుంచి హీరోయిన్స్ వస్తారు. అంటే మీరు ఈ టాలీవుడ్లో ఆల్రెడీ మీరు వర్క్ చేశారు కాబట్టి మీరు ఏమంటారు దీనికి సంబంధించి? అంటే మన తెలుగులో ఉన్న అమ్మాయిలు హీరోయిన్గా పనికిరారంటారా? అయ్యో అదేం లేదు. అఫ్కోర్స్ ఎందుకంటే
ఒక ట్యాగ్ లాగా పడిపోయింది. ఏంటంటే టాలీవుడ్ అంటే ఫిల్మ్స్ అంటే ఇలా ఉంటాయి. అక్కడంతా అంటే మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే మనకి కరెక్ట్ ప్రొజెక్షన్ అంటే లైఫ్‌లో ఒక ఇమేజ్ ఉండాలి కదా! సో, అదేమన్నా దెబ్బతింటుందేమో. సో, ఇలాంటివన్నీ వాళ్ళకి పేరెంట్స్ గానీ, రిలేషన్స్ గానీ వాళ్ళకి అలా ఊహిస్తారు వాళ్ళు. బట్ ఇదంతా మన పట్టి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు అనుకో, యు ఆర్ యంగ్ గర్ల్, ఓకే. ఇప్పుడు నువ్వు యూ వాంట్ టు బికమ్ అ హీరోయిన్. సో డెఫినెట్లీ నీకొక ఇది ఉంటుంది మాట, డిటర్మినేషన్. నేను హీరోయిన్ అయ్యే తీరాలి. సో ఎన్ని ఏమన్నా ఉన్నా కూడా నువ్వు తట్టుకుంటూ వెళ్తావు ముందుకి, అంతే కదా. సో అక్కడ డిసిప్లిన్ ఉండాలి, ఇంకా అంటే ఒక విల్ పవర్. సో ఇవన్నీ మనం ఎనీ హీరోయిన్ కెన్ డూ ఇట్, అండ్ ఎనీ తెలుగు హీరోయిన్ ఐ ఫీల్. సో రావాలి ఎక్కువ తెలుగు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఆ నేటివిటీ ఉంటుంది, ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, ఇంకా ఈజ్ ఉంటుంది యాక్టింగ్లో, అర్థం చేసుకోవడంలో, స్క్రిప్ట్స్ కానీ పర్టికులర్ సీన్ కానీ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా అందరూ వస్తే బాగుంటుంది. కాకపోతే ఇంపార్టింగ్ సైడ్. కాకపోతే చాలా మంది ఏంటంటే మిగిలిన అమ్మాయిలు ప్రతి రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఒక సినిమా రంగం అనేటప్పటికి మనలో మనకి అంటే బయట వాళ్ళు అనక్కర్లేదు, మనలో లేడీస్ లో కూడా అదే ఉంటుంది. సినీ ఫీల్డ్ లో ఉంటున్నారా సో అని ఒక చులకన భావం ఎక్కువగా కనిపిస్తుంది. అదే అది లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నేను చూశాను కదా, చాలా వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే మర్యాద రామన్లో సలోని ఉంది, షీఈస్ అ సైకాలజిస్ట్. ఇంకా ఎవరు ఇలా చాలామంది ఉన్నారు, తమన్నా ఉంది, షీఈస్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో నేను చూస్తున్నాను అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా బాగా మాట్లాడతారు, అంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. సో మనం కూడా చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేస్తారు, ఇప్పుడు అవంతా చూడటం లేదు. వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు అచీవ్ సంథింగ్. వచ్చాము మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, సో మనం కరెక్ట్గా ఇక్కడ అందరితోటి అంటే అండర్స్టాండ్ చేసుకుని మనం మసలుకుంటే యూ విల్ గో హెడ్ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కాకపోతే ఇక్కడ ఏంటి, ఆడవాళ్ళంటే చులకన ఉంది, సో తొక్కేస్తారు, కొంచెం మెయిన్ ఇంపార్టెన్స్ ఎక్కువ హీరోస్కి ఇస్తూ ఉంటారు అనే మాట అయితే బయట ఉంది. కానీ నిజంగా అక్కడ షూటింగ్ సెట్లో మనం చూసుకున్నట్లయితే షూటింగ్ సెట్లో ఏ విధంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది? లేదు, అదేం లేదు. ఆడవాళ్ళకి ఇస్తారు ఇంపార్టెన్స్, చాలా ఇస్తారు. అంటే అది ఎంతో మళ్ళీ స్క్రిప్ట్ పట్టి స్టోరీ పట్టి అంతా ఉంటుంది, అది ఇంకేం లేదు. వాళ్ళు రాసిన లైన్స్ కానీ అది మగవాళ్ళు, అది స్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ ఎలివేటింగ్ అందులో స్టోరీ తగ్గట్టు అక్కడ వాళ్ళు సపోజ్ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు, నేను మదర్ ఉన్నాను. సో ఫాదర్కి ఎక్కువ ఉంటాయి డైలాగ్స్, ఎందుకంటే ముందు నుంచి మనం ముందే అంటే చాలా బ్యాక్ హిస్టరీలో వెళ్తే ఇట్ ఈస్ మేల్ డామినేటింగ్ సొసైటీ కదా. సో డెసిషన్స్ అంతా మగాళ్ళే తీసుకునేవారు. సో అది కూడా ఇంకా ఆ ట్రెండ్ ఉంది, కొంచెం మారితే బాగుంటుంది. సో మనలాంటి మా మదర్ క్యారెక్టర్స్ కూడా కొన్ని అంటే ఇప్పుడు మనం కూడా చాలా షోయింగ్ అవర్ ఇది కూడా కదా, వాట్ వీ వాంట్ అండ్ మన డెసిషన్స్ కానీ. సో దీస్ ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. సో ఐ థింక్ దే షుడ్ కొంచెం అది కూడా ఆలోచించి కొంచెం ఇంపార్టెన్స్ నువ్వు అన్నట్టు విమెన్ కూడా ఇస్తే సినిమాలో అది చాలా చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే బేసిక్గా ఉమెన్కి అనేటప్పటికీ అంత ప్రియారిటీ ఇవ్వరు. అంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా మనం చూసుకుంటే ఒక డెసిషన్ మీరు చెప్పినట్టు అంతకుముందే కదా ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే ఇంటికి యజమాని, లేదంటే ఇంట్లో ఉంటే ఫాదర్, లేదంటే మామయ్య, సో అలా ఉంటుంది. వాళ్ళకి పెద్దవాళ్ళు అనేటప్పటికీ పెద్దరికం మగవాళ్ళ చేతికే వెళ్తుంది. అది ఇంకా మనం ఎదగాలి అనిపిస్తుంది ఇందులో. మన సొసైటీ మగాళ్ళు వాళ్ళు ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ఉంది.